పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. గల్ఫ్ దేశాలపై దాడులను ఇరాన్ ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే దుబాయ్పై మరోసారి క్షిపణులతో విరుచుకుపడ్డట్లుగా ఇరాన్ ప్రకటించింది. దుబాయ్లో 2 అమెరికా రహస్య స్థావరాలపై దాడులు చేశామని ఇరాన్ తెలిపింది. తమ దాడుల్లో అమెరికాకు భారీ ప్రాణ నష్టం వాటిల్లినట్లుగా ఇరాన్ వెల్లడించింది. దాదాపు 500 మంది సైనికులు ఉన్న స్థావరాలపై క్షిపణి, డ్రోన్లతో దాడులు చేసినట్లుగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ పేర్కొంది. ఈ దాడిలో గాయపడ్డ అమెరికన్లను తరలించేందుకు దుబాయ్లో అంబులెన్స్లను గంటల తరబడి పనిచేశాయని ఇరాన్ మీడియా చెప్పింది. ఈ ప్రాంతంలో అమెరికా సైనికులకు తీవ్ర ప్రాణ నష్టం తప్పదనే విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్తో పాటు అక్కడి సైనిక కమాండర్లు అర్థం చేసుకుంటారని ఐఆర్జీసీ కమాండర్ పేర్కొన్నారు. వాళ్లు లొంగిపోవటం తప్ప మరో మార్గం లేదన్నారు. మరోవైపు అమెరికా, ఇజ్రాయెళ్లకు మద్దతు ఇవ్వవద్దని గల్ఫ్ దేశాలను ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ వెల్లడించారు. గల్ఫ్ దేశాల్లో దాడులు ఆగాలన్నా, శాంతి అభివృద్ధి నెలకొలాలన్నా తాము చెప్పినట్లుగా వినాలన్నారు.